దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నిర్గమాకాండము 14వ అధ్యాయము 20 నుండి 22 వచనాలను మనం గమనించినట్లయితే, మోషేకు ఇశ్రాయేలు ప్రజలు, మోషే ఇశ్రాయేలు ప్రజలు మరియు ఐగుప్తీయులు, ఈ ఇరువురు జనాంగముల మధ్య వార్ అనేటువంటిది మొదలైంది. వారంటే యుద్ధం. యుద్ధం చేసేటప్పుడు కొన్ని ప్లాన్స్, ప్రణాళికలు కలిగి ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు మనకు కూడా యుద్ధాలు జరిగేటప్పుడు చూస్తే కొన్ని వ్యూహాలు రచిస్తారంటే ప్లాన్స్, ఏ విధంగా యుద్ధం చేయాలి, ఏ విధంగా శత్రువులను ఎదుర్కోవాలి, ఏ విధంగా మనం వారిని జయించాలి అని చెప్పేసి ఇలాంటి ప్లాన్స్ ఉంటాయి వారికి కూడా. అవునా కాదా? అలాగనే ఐగుప్తీయులు కూడా ఇశ్రాయేలీల మీద ఒక వ్యూహంతో వచ్చారు. వారిని ఏ విధంగానైనా నాశనం చేయాలి. ఈసారి ఎవడు కాపాడుతాడో చూద్దాం. మన కుటుంబాలలో ప్రతి ఒక్కరిలో వేదన నింపారు, దుఃఖానికి గురి చేశారు. కాబట్టి వీరిని ఎవడు కాపాడుతాడో మనం చూద్దాం అని చెప్పేసి ఐగుప్తీయులందరూ ఒక మాట మీద ఏకతాటిగా వారు బయలుదేరి వారిని సంహరిద్దాం అని చెప్పేసి వచ్చేసారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు అనుకోవటంలో తప్పులేదు అలాగే. ఎందుకంటే ఇశ్రాయేలీలకు ఆ యుద్ధ నైపుణ్యత లేదు, అలాగా అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, వారికి తగినటువంటి సామాగ్రి కూడా లేదు. కాబట్టి వారు అనుకోవటంలో తప్పులేదు. ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఈ చదవబడినటువంటి 20వ వచనములో ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలీల సేనకు నడుము ప్రవేశించెను, అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వెలుగునిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీలను సమీపింపలేదు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఐగుప్తుల ఆలోచనతో ఇలా వచ్చారు, ఇశ్రాయేలీల పరిస్థితి ఇలాంటి హీన దశలో ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలో దేవుడు వారి ఇరువురి మధ్యలో చోటు చేసుకొని, వారి ఇరువురి మధ్యలో కలగజేసుకొని ఏం చేశాడంటే వారి మధ్యలోనికి వచ్చాడు, ఇరువురు మధ్యలోనికి వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలంటే దేవుడే వారిని బయటికి తీసుకొచ్చాడు కాబట్టి దేవుడే వారిని కాపాడాలి. కాబట్టి ఇలాంటి సమయంలో ఆయన చేసిన పని ఏంటంటే, శత్రువుకి చీకటిని కలగజేశాడు. శత్రువుకి చీకటిని కలగజేశాడు, కనపడకుండా చేశాడు. పట్టపగలు ఎదుటివారు కనపడకుండా చేశాడు దేవుడు. అంటే బాగా గమనించాలి, మీకు అర్థం అవటం కొరకు చెప్తున్నాను. ఇదే బజార్ ఉందనుకుందాం, మన చర్చి బజార్ ఉంది. ఈ చర్చి బజారు సెంటర్లో బేస్ చేసుకుంటే, ఆ సెంటర్లో తూర్పు వైపు కొంత సమూహం, పడమట వైపు కొంత సమూహం ఉన్నారు అనుకుందాం. తూర్పు వైపున ఐగుప్తీయులు ఉన్నారు, పడమట వైపున ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇప్పుడు మధ్యలో దేవుడు మేఘముని ఇలాగ పెట్టాడు, మేఘాన్ని ఇలా పెట్టాడు. పెట్టినప్పుడు ఈ మేఘం ఎలా ఉందంటే, తూర్పు వైపునేమో చీకటిగా కనిపిస్తుంది, పడమట వైపు వెలుతురుంది. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు, దేవుడు తన యొక్క అద్భుతమైనటువంటి విషయాలను, తన యొక్క అద్భుతమైన విధానాన్ని మనకు తెలియపరచాలనుకుంటున్నాడు. చాలాసార్లు మనకున్న పరిస్థితులను బట్టి, ఉదాహరణకి మనం అప్పులతోనే ఇబ్బంది పడుతున్నాం అనుకుందాం, మనకున్న సమస్యలు తీరుద్దాం అనుకోని కూడా తీర్చలేని పరిస్థితులు వస్తాయనుకున్నవి ఆ సమయానికి రాకపోవడం, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అలాంటప్పుడు వారికి సమాధానం చెప్పలేక చాలా నిస్సహాయత, చాలా బాధ, దుఃఖం మనలో చోటు చేసుకొని మనల్ని కృంగదీస్తూ ఉంటాయి, మనల్ని చాలా బలహీనం చేస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మనకి ఎవరు గుర్తు రావాలి, ఎవరు సహాయం కావాలి అంటే, కేవలం సహాయం అడగానే దేవుడు ఆర్థికంగా అప్పటికప్పుడు మనకి ధనాన్ని ఇస్తాడని కాదు. అర్థమవుతుందా? దేవుణ్ణి
అడగాల్సింది ఏంటంటే, నాకు ధైర్యాన్నివ్వు, జ్ఞానాన్నివ్వు, సహాయం చేయి. అర్థమవుతుందా? ఎందుకంటే చాలాసార్లు ధైర్యాన్ని కోల్పోతాం, జ్ఞానాన్ని కోల్పోతాం. అర్థమవుతుందా? లేనిపోయిన పనికి మాలిన ఆలోచనలతో నింపబడి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటాం. కాబట్టి ఇలాంటి సమయాల్లో దేవుణ్ణి అడగాల్సింది, నాకు జ్ఞానము కావాలి, ధైర్యము కావాలి, ప్లస్ సహాయము కావాలి, నువ్వే చేయి ప్రభు అని దేవుని మీద భారం వేయాలి ప్రియులారా. మరి ఇక్కడ ఆ ఇశ్రాయేలీయుల ప్రజల పక్షముగా మోషే దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు, దేవుని ప్రతినిధిగా ఉన్నాడు. అయితే వారికి వచ్చిన సమస్య ఆ ధైర్యమును చెరిపివేసే సమస్య. ధైర్యాన్ని కోల్పోయారు. ఇక మా ప్రాణాలు కథం, అరణ్యములో ఆ ఇసుక గుట్టల మధ్య ఆకుల్లాగా మా శవాలు రాలిపోతే మాకు సమాధులు లేవు అన్నట్లుగా అసలు ఆ పరిస్థితులను చూసి దైవజనుడి మీద కూడా తిరుగుబాటు చేశారు. చాలాసార్లు మనం కూడా మన కుటుంబాలలో కలుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, కలిగేటువంటి ఇబ్బందులను బట్టి ఆ స్త్రీలుగా పురుషులను భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. అర్థమవుతుందా? చేతగాని వాడివి ఎందుకు చేస్తావు, ఈ అప్పులు తీర్చలేని వాడివి, సంపాదించలేని వాడివి, ఆ అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్లుగా పెద్దానికి ఒక మనిషి కనపడతారు. ఎవరమ్మా? ఇంట్లో పురుషుడు. అర్థమవుతుందా? అయిన దానికి కాని దానికి ఎవరు నాయన నా కర్మకు వచ్చి పడిందిరా బాబా, ఏం చేద్దామని ఆ కూర్చుంటే సైలెంట్గా ఇంట్లో అట్టాగే రాయిలా కూర్చుంటాడు, లేకపోతే ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. పో మళ్ళీ పోయేవాడిని బానిస్తారా? పో నువ్వు రాకుండా ఉంటావా? ఇక వాడికి సన్యాసిలో కలిసిపోయినా బాగుండు అంటాడు, లేకపోతే ఈ బాధ తట్టుకోలేక ఒక మందు బాటలు ఎత్తుతాడు బయటికి వెళ్ళి. అవునా కాదా? ఇలాంటి వారు లేరా సమాజంలో? ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ కుటుంబంలో అంత అసమాధానాన్ని కలగజేసేది మరలా నువ్వే. ప్రార్థనకి వెళ్తావు, బైబిల్ పట్టుకుంటావు, అర్థమవుతుందా? దేవుడు అంటే విశ్వాసం ఉంది, కానీ దేవుని మీద నీ పంతాన్ని చూపించి దేవుని దగ్గర పోరాడకుండా భర్తతోనో బిడ్డలతోనో ఇంట్లో వారితోనో జగడములు పెట్టుకుంటూ మనశ్శాంతి లేకుండా చేసేది కూడా మరలా వీళ్ళే. ఇశ్రాయేలీయులకి మనకు పెద్ద తేడా ఏం లేదు. అర్థమవుతుందా? వారు అలాగే చేశారు. దేవుని కార్యాలు చూశారు, దేవుని అద్భుతాలు చూశారు, దైవజనుడి ద్వారా జరిగిన మేలును చూశారు. కానీ మరలా ఎక్కడికి వచ్చారు? మరలా సైన్యము వస్తూ ఉంటే మరలా మొదటికి వచ్చారు. మాకు సమాధులు లేవని ఈ స్థలానికి తీసుకొచ్చావా అని. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్పవాడు. ఆమేన్. మన దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి నేను విడువను ఎడబాయనని చెప్పాడు. కాబట్టి వారికి సమస్య రాగానే వారి సమస్య మధ్యలోనికి దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కుటుంబములో, మన వ్యక్తిగత జీవితాలలో, మన యొక్క కుటుంబానికి మనకు సంబంధించినటువంటి జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మన సమస్యల్లోనికి ఎవరిని తీసుకురావాలి? దేవుని సహాయాన్ని మనం అర్థించాలి, దేవుని సహాయాన్ని అడగాలి. దేవుణ్ణి అర్థించినప్పుడు, దేవుణ్ణి ఆహ్వానించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనకు ముందు సమాధానాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దేవుడు సమాధానాన్ని ఇస్తాడు ముందు. ఎంత ఆ పనికి మాలిన పరిస్థితులైనా సరే ఆ సమయంలో దేవుని సహాయం కోరుకుంటే, ఆ రోజున ఏ విధంగానైతే మోషే దేవుని సహాయం కోరుకున్నప్పుడు ఆ గందరగోళ పరిస్థితుల్లో ఒక్కసారిగా దేవుని సహాయము మేఘస్తంభం రూపంలో వచ్చేసింది. మేఘం రూపంలో వచ్చేసి ఆ భయం కలిగించే వాడికి చీకటిని కలగజేసి భయపడే వారికి వెలుగును ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? భయం కలిగించే వాడికి చీకటిని పెట్టాడు, భయపడే వారికి వెలుగును, ధైర్యాన్ని ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నేర్చుకోవాలి మనం చాలా విషయాలు. దేవుణ్ణి మన జీవితంలోనికి బలంగా ఆహ్వానిస్తే ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, ఎలాంటి దుర్లభమైన స్థితి అయినా కావచ్చు, ఓడిపోయే పరిస్థితి కావచ్చు, బలహీనమైన పరిస్థితి కావచ్చు, అర్థమవుతుంది, అసలు నీకు ఎవరు కూడా సహకరించి సపోర్ట్ చేయని పరిస్థితి అయినా కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో
నువ్వు గనక దేవుని సహాయాన్ని కోరుకుంటే దేవుడు చేసే అద్భుతం చాలా గొప్పగా ఉంటుంది. నిస్సహాయ పరిస్థితుల్లో సహాయం చేయగలిగిన వాడు మన దేవుడు. ఇక మా వల్ల కాదు అని డాక్టర్ల చేతులు ఎత్తేసిన, మేము నీ తరపున మాట్లాడలేమమ్మా, నీకు అన్నాళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడతాం అని ఆ రోజున అప్పుడు దాకా మేము నీతో ఉంటాము, నీ వాళ్ళము, నీ చుట్టాలు, నీ బంధువులమే, నీ రక్త సంబంధికులమని ధైర్యపరిచిన వాళ్ళు కూడా ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ ఎడిపోతే మాకెందుకులే అని నిన్ను విడిచిపెట్టేసిన, నీవు కలిగి ఉన్న దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కలిగి ఉన్న దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే లేఖన భాగములు చూద్దాం. కీర్తనలు 18వ కీర్తన 11వ వచనం. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను, జలాంధకారమును ఆకాశ మేఘములను తన మాటుగా చేసెను. ఏం చేశాడు అక్కడ? ఆకాశ మేఘమును మాటుగా చేశాడు. శత్రువుకి కనపడకుండా చేశాడు. అసలు వీళ్ళు ఎటుబారిపోతారా, వీళ్ళంతా చూద్దాం, ఎదురు సముద్రం ఉంది, వెనకాల మనం ఉన్నాం, వీళ్ళు ఎటుపోతారు, వేటాడి చంపాలని ఒక్కొక్కడు ప్రణాళికలు వేసుకున్నారంట. వేటాడి చంపాలి ఎట్టాగైనా అని. వారు చేసిన పనికి వారి దేవుడని వారు దేవుణ్ణి ఎంతగానో నెత్తికెక్కించుకున్నారు. ఆ దేవుడు ఎట్ట కాపాడుతాడో చూద్దాం. ఒక్కొక్క నిన్ను ముక్కలు చేయాలని ఎంతమంది కలలుగానే ఉంటారు ఐగుప్తు సైన్యం వాళ్ళు. అవునా? ఒకసారి ఊహించుకోండి. ఒకసారి మనం కూడా అంటే నా గనుక దొరికితేనా కదా చింటూ వేస్తాం కదా డైలాగులు, అవునా కదా? అలాగా ఎన్ని కలలు కన్నాడో శత్రువైనటువంటి ఐగుప్తీలో. నేను అనుకుంటాను ఆ సమయంలో ఐగుప్తీల్లో జొరబడి దుష్టుడు ఇక దేవుడు ప్రణాళిక అయిపోయింది. దేవుడు నా ప్రజలని అబ్రహాముని ఎంట పెట్టుకొని వచ్చాడు, అబ్రహాముని పిలుచుకొని వచ్చాడు. అబ్రహాం ద్వారా సంతానం ఇట్లా విస్తరించింది. తన సంతానం బలమైన జనాంగంగా చేస్తానన్నాడు. నేను కేడమన్నాడు. నక్షత్రాల వల్ల నీ సంతానం ప్రకాశిస్తూ చేస్తారని వాగ్దానం చేశాడు. ఇంతటితో ఈరోజు దేవుని వాగ్దానం నిరర్థకమైపోయింది అని దుష్టుడు ఎంతగా సంకలు కొట్టుకొని ఉంటాడో నేను అనుకుంటాను. ఆ పరిస్థితుల్లో ఓసారి ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుడు కలగజేసినటువంటి ఆ పరిస్థితుల్లో దుష్టుడు దేవుని పని అయిపోయింది. ఇక దేవుని ప్రణాళిక నాశనం అయిపోయింది. తన ప్రజలు భూమి మీద లేకుండా ఈరోజు ఐగుప్తీయులు కథం చేసేస్తారు. వాళ్ళని ఇంకాస్త ద్వేషంతో, నేను కసితో వాళ్ళని రెచ్చగొడతాను అని చెప్పేసి వాడు ఎన్నో కలలుగానే ఉండొచ్చు. కానీ మన దేవుడు చూస్తూ వదిలిపెట్టేవాడు కాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వదిలిపెట్టడు. చాలా సార్లు అయిపోయింది ఈ జీవితం, ఎందుకు పనికిరాదు, ఇక అయిపోయింది జీవితం, ఎందుకమ్మా నీకు ఈ బతుకు, చావరాదు. దుష్టుడు ఇలాగే ప్రేరేపిస్తాడు, ఇలాగే మాట్లాడిస్తాడు ఎదుటి వారితో. అదన్నావు, ఇదన్నావు, అట్టన్నావు, ఇట్టన్నావు, ఎందుకు చేతగాని నీకు అవసరమా అని చెప్పేసి ఎదుటి వారిలో చొరబడి మనల్ని తలదించుకునేలాగా, అవమానపడేలాగా, మన జీవితం మీద మనకే విరక్తి కలిగి ఏదో ఒక మందు దాగి సూసైడ్ చేసుకునే విధంగా, లేకపోతే ఏదో పనికి మాలిన చెడు తీర్మానాలు చేసుకుని జీవితాలను నాశనం చేసుకునే విధంగా దుష్టుడు ఎదుటి వారిలో చొరబడి మన జీవితాలను ఎగతాళి చేస్తూ ఉంటాడు, అవమానిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి, హల్లెలూయా, ఆ దేవాతి దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సమయంలో కూడా దేవునికి మనం అవకాశం ఇవ్వాలి. నీ శత్రువు నిన్ను ఎంతగా తికమక పెట్టినా, ఎంతగా నిన్ను వాదించి నిన్ను హింసించినా, లేకపోతే కృంగదీసినా సరే, ఆ సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరిని? దేవుణ్ణి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు అద్భుతమైన పాఠాలు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే, ఎలాంటి స్థితిగతులు నీ ముందుకు వచ్చి నిన్ను ఎగతాళి చేసినా సరే, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించడము మరచిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 14వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోవుదురు. దేవుడిస్తున్నటువంటి ఆలోచన, దేవుడిస్తున్నటువంటి ఆలోచన ఇది. ఏమని? నువ్వు నీ కర్రనెత్తి సముద్రం వైపు నీ చెయ్యి చాపవయ్యా. చాలాసార్లు మీరు ప్రార్థన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆ కష్టకాలంలో, ఆ దుఃఖములో చాలా అద్భుతంగా మాట్లాడతాడు. కష్టకాలములో యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తప్పకుండా ప్రత్యుత్తరం ఇస్తాడు. అందులో ఏమాత్రమో డౌటే లేదు ప్రియులారా. నేను ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథము చూసినట్లయితే 3వ అధ్యాయము 13వ వచనం నుండి 16 వచనాలను మనం గమనించినట్లయితే, సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే, యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. దేవునికి స్తోత్రం. ఎగువగా పారేటువంటి పారుదల ఎట్టుంటదండి? ఒక నది ఎగువగా పారుతా ఉంటే దానికి ఆనకట్ట వేయగలుగుతామా అమ్మా? ఒక్కోసారి సమస్యలు అనేవి కూడా నది ప్రవాహం వల్ల ఎగువగా మనల్ని ముంచెత్తేవిగా, మనల్ని కొట్టుకొని ఆ సమస్యల్లో తీసుకొని పోయేవిగా, మన జీవితాలు అయిపోయినాయి అనిపించేలాగా చేస్తుంది ఒక్కోసారి ఎగువ నది ప్రవాహము వలె. కానీ యాజకుల యొక్క పాదములు సర్వోన్నతుడైన సర్వనాథుడైనటువంటి సర్వలోకనాథుడైనటువంటి ఆ సర్వోన్నతుని మందస్సమును మోయుచున్న యాజకుల పాదాలు ఆ నీళ్లను తాకగానే ఏమైపోయినాయంట? ఎగువగా పారేటువంటి నీళ్లు ఏకరాశిగా, ఎటు నుండి అయితే ప్రవాహం వస్తుందో ఆ ప్రవాహం వెనక్కి వెళ్ళిపోతుందంట. దేవునికి స్తోత్రం. ఎక్కడుంది ఈ అద్భుతం ప్రియ దేవుని బిడ్డలారా? ఎక్కడుంది ఈ అద్భుతం? దేవుని సహవాసములో ఉంది. హల్లెలూయా. యాజకుల సహవాసములో ఉంది, దేవుని సన్నిధిలో ఉంది. సర్వలోకనాథుని మందసమును మోయుచున్న దైవజనులతో నడిచినప్పుడు, ఆ దేవుని సంఘములో సహవాసములో మనము నమ్మకంగా ఉన్నప్పుడు, నీ మీద ఎగువగా పారే ప్రవాహముల వంటి సమస్యలు, ప్రవాహము లాంటి శోధనలు, ఇబ్బందులు నీ మీదకి పారాలని చూసినప్పుడు, నిన్ను ముంచి వేయాలని చూసినప్పుడు, నిన్ను బలహీనపరచాలనుకున్నప్పుడు, సర్వలోకనాథుడైనటువంటి ఆ దేవాతి దేవుని యొక్క యాజకులు ఏం చేస్తారు? వారి అరికాళ్ళు ఆ యొక్క నదిలో పెట్టగానే, అంటే నీ సమస్యను గురించి వారు కలగజేసుకొని ప్రార్థించగానే ఏమవుతుంది? ఆ సమస్య వెనక్కి వెళ్ళిపోద్ది. ఏకరాశిగా నిన్ను ముంచేయాలనుకున్నది ఆ స్తంభంలాగా నిలబడిపోద్ది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము వాక్యము అనుదినము ప్రతిరోజు కూడా వాక్యములో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనిషిని ఆదరించి, మనిషిని ధైర్యపరిచి దేవునిలో బలవంతునిగా నిలబెట్టాలనుకుంటాడంట. దేవునికి స్తోత్రం. వాక్యమై ఉన్న దేవుడు ప్రతిరోజు కూడా మనిషితో మాట్లాడుతూ ఆ మనిషిని బలపరిచి, ఆ మనిషిని ధైర్యపరిచి నిలబెట్టాలి అనుకుంటాడంట దేవుడు. కానీ మనం ఏం చేస్తాం అమ్మా? మనం ఏం చేస్తాం? లేవగానే బైబిల్ పక్కన పడేస్తాం, ఎక్కువగా బైబిల్ చదవం, ప్రార్థన చేయం. ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు చెప్పండి? ఎంతమంది చదివారు? అసలు లేవటమే గొప్ప అయితే, మందిరానికి రావటమే గొప్ప అయితే, ఇక ప్రార్థన బైబిల్ చదివామంటావా? కదా. లేవగానే తప్పనిసరిగా బైబిల్ చదవాలి. దేవునికి స్తోత్రం. నీ దేవునితో మాట్లాడాలి. నీ దేవుడు నీ గురించి ఏం రాశాడో, ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఆయన ఉద్దేశము ఈ జీవ గ్రంథంలో ఉంది. కాబట్టి
ఏం చేయాలి? ముందు లేవగానే బైబిల్ చదవాలి. ఒకళ్ళు లేవగానే ఫోన్ కనపట్లా, ఆడబెట్టి నా ఫోను, ముందు ఆడికి చెయ్యి తగలాలి. ఫోను తగలంగానే అమ్మయ్యా ఆడికి వచ్చి పడిద్ది ఒక్కసారిగా ఎక్కడ లేని సంతోషం కదా. ఒకళ్ళు లేకుండా మాయ్ అయినా పనులు లేండి పనులు చేయాలి. లేండి బైబిల్ చదువుకోండి కాదు, లేండి ప్రార్థన చేసుకోండి అంటాం కాదు. ఆడ పనులు ఆడే ఉంటే అమ్మా టైం అయిందిలే ముందు ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి అని చెబుతున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, మన ముందు ఉన్నటువంటి పరిస్థితులు, రాను రాను కలిగేటువంటి పరిస్థితులు ఎలాంటివంటే ఐగుప్తీయులులాగా మనల్ని భయపెట్టే పరిస్థితులు, మనల్ని కృంగదీసే పరిస్థితులు మన ముందున్నాయి. ఛాలెంజ్తో కూడిన గడ్డు దినాలు రాబోతున్నాయి. మన ముందు చాలా భయంకరమైన చెడ్డ దినాలు ఉన్నాయి. ఇలాంటి చెడ్డ దినాలలో ధైర్యం తెచ్చుకొని మనం నిలబడాలా, ధైర్యం కలిగి ఉండాలా. అలాంటి ధైర్యం ఎప్పుడు వస్తుంది? ఈ ధైర్యం జీవము కలిగిన దేవునితో సరి అయిన సత్సంబంధం, సరి అయిన సహవాసం ఉంటే తప్పనిసరిగా ఈ ధైర్యం మనలోనికి వస్తుంది. ధైర్యం కలిగి మాట్లాడగలుగుతాం, ధైర్యంగా నిలబడగలుగుతాం. సమస్యను చూసి జంకం, భయపడం, దాక్కోము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించేటువంటి ముఖ్యమంత్రిగా పరిపాలించే తొలి దినాల్లో మన ఆంధ్ర రాష్ట్రాల్లో స్పందన కార్యక్రమం భలే బలంగా సాగుతుంది. ఏ స్పందన? వారాలు కట్టే స్పందన, దాని పేరు స్పందన. స్పందన వాళ్ళు వస్తున్నారంటే పాపం చాలా మంది దాక్కునే వాళ్ళంట. ఒక చోట ఒక మహాతల్లి ఏం చేయాలి అర్థం కాక బీపు డబ్బాలో, అరే నేను డబ్బాలో కూర్చుంటాను, దానికి గడిలో ఉంటుంది అది పెట్టండి రా, వాళ్ళు వెళ్ళాక తీయండి రా అందంట. సరేనని చెప్పేసి భయపడిపోయి ఆ తల్లి డబ్బాలో కూర్చుంటే వాళ్ళు గడిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు వాటర్లో పడి మర్చిపోయారు. ఇంటికి వచ్చేసరికి మహాత్మలు చచ్చిపోయింది ఊపిరాడు. ఈ విషయాలు తెలుసుకొని రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో స్పందనాలు రద్దు చేయాలని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని చేపట్టాడు. ఆ దినాల్లో అర్థమవుతుందా? భయం మనిషిని కృంగదీసేటువంటిది భయం. ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. భయపడకూడదు. నీకు లక్షల రూపాయల అప్పులున్నా సరే భయపడొద్దు. దేవుని బట్టి ధైర్యం కలిగి ఉండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. నీకు సహాయం చేయకుండా ఉండడు. అయితే ఆయన సహాయం చేసే వరకు నువ్వు భయపడకుండా దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఇక్కడ రాయబడినటువంటి మాటల ప్రకారం దేవుడే కలగజేసుకొని శత్రువుకి తనకు ఇష్టలైన వారికి మధ్యలో ఆయన వచ్చాడు. బయటోళ్ళు వస్తారా? బయటోడన్న వచ్చి రాగానే ఎదుటోడు వచ్చి నువ్వేదో మాట్లాడుతున్నావు పెద్ద మనిషిగా, వాడు డబ్బులు కట్టకపోతే నువ్వు కడతావా అంటాడు. అనంగానే ఈడేమంటాడు? నాకెందుకురా బాబు లేనిపోయిన గొడవ, మీరు చూసుకోండి అని చెప్పి పక్కకు పోతాడు. అవునా? పరిష్కరిస్తాడా సమస్యని? పరిష్కరించడు. కానీ మన దేవుడు అలా కాదు. మన దేవుడు మధ్యవర్తిగా వస్తే ఆ సమస్య పరిష్కరించబడిద్ది. దేవునికి స్తోత్రం. అది ఎంతటి సమస్య అయినా సరే పరిష్కరించబడిద్ది. జీవ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యోబు గ్రంథము 26వ అధ్యాయం 12వ వచనం. తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకము వలన రాహాబును పగలగొట్టును. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మేలైన గుసగుస శబ్దము పాటిదే గదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనా గ్రహింపగలవాడెవడు. చాలాసార్లు మనం అనుకుంటాం బలవంతుడైన దేవుడు మనకున్నా కూడా
మనం ఆయన బలాన్ని గ్రహించలేం. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకోవాలంటే ఎలాగ దేవుని సహాయం లభించిందనే ఆలోచనలోకి వెళ్ళాలి. ఫస్ట్ దేవుడు ఏ విధంగా మనకు సహాయం చేస్తాడనే ఆలోచన మనలోనికి రావాలి. ఫస్ట్ అర్థమవుతుందా? దేవుడు సహాయం చేస్తానంటున్నాడు, సహాయం చేస్తాడు. ఎలా చేస్తాడు? ఎలాగెళ్ళాలంటే మన ఆలోచన దేవుడు ఎవరికి ఏ విధంగా సహాయం చేశాడు అనేది బైబిల్ వైపు మన దృష్టి వెళ్ళాలి. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? దేవుని సహాయం కోరుకునే మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుడు మనకి ఏ విధంగా సహాయం చేస్తాడా, ఎవరెవరికి సహాయం చేస్తాడా అని జీవగ్రంథము వైపు మన దృష్టి వెళ్ళాలి. అప్పుడు బైబిల్లో ఎవరెవరికి సహాయం చేశాడు, శత్రువుల మధ్యలో చిక్కుకున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువుల మధ్యలో ఫిలిష్తీయుల ఎదుట భయంతో గజగజ వణికిపోతున్న ఇశ్రాయేలు సైన్యమునకు సౌలు పరిపాలనలో గొల్యాతు గడగడలాడిస్తూ ఉన్నప్పుడు దావీదుకు దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్ర. చేశాడా లేదా? దావీదుకి సహాయం చేశాడు. సింహము గొర్రె పిల్ల మందలో పడి గొర్రెలను చీల్చుతూ చండాడాలని ప్రయత్నం చేసినప్పుడు సింహము తన నోట పట్టుకొని గొర్రె పిల్లను తీసుకొని వెళ్ళబోతున్నప్పుడు దావీదు దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను దాన్ని ఎదిరించే శక్తినిస్తాడని నమ్మి దూకాడు. దేవునికి స్తోత్రం. అవునా కదా? అంటాడు కదా, సింహపు నోటినంట చీల్చి సింహపు నోటను ఉన్నటువంటి గొర్రె పిల్లను విడిపించాడు. ఎక్కడి నుండి వచ్చింది ధైర్యం? దేవుని బట్టి. ఒకసారి అమ్మో గబాన్నే ముందుకెళ్తే ఏమైపోతామో అనుకుంటాం. కానీ నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే నా దేవునిని బట్టి నేను ముందడుగు వేస్తాను. హల్లెలూయా. ఎవరిని బట్టి మనం ముందడుగు వేయాలి? దేవునిని బట్టి ముందడుగు వేయాలి. ప్రియులారా, ఏమి లేని చోట అన్నిటిని సమకూర్చగలిగిన వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు జీవితంలో కూడా మనం చూస్తే యోబు జీవితం అర్ధాంతరంగా అప్పటికప్పుడు ప్రవాహం వచ్చి కొట్టుకొని పోయినట్లు తన జీవితంలో అన్నీ పోయాయి. ఎంతో సమృద్ధి గలవాడు, ఎంతో భోగభాగ్యములను అనుభవిస్తూ ఉన్నాడు, ఎంతో పేరుగాంచిన వాడు, ఆస్తిపరుడు. ఒక్కసారిగా మొత్తం కొట్టుకుపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. స్నేహితులు వచ్చి ఉపన్యాసాలు ఇవ్వటం మొదలు పెట్టారు, భార్య వచ్చి ఎగతాళిగా మాట్లాడడం మొదలు పెట్టింది. నా అనుకున్న వారు ఎవరూ లేరు. అప్పటిదాకా ఆస్తి ఉన్నంత వరకు ఈగల్లాగా బెల్లం చుట్టూ ఈగలు మూసినట్టు మూసిరారు. భార్య కూడా నువ్వు తోపు అయ్యా అన్నట్టు మాట్లాడింది. కుటుంబాల్లో అన్ని బాగుంటే అయ్యా నువ్వే దేవుడు అయ్యి నిన్ను మించినోడు లేడు అన్నట్లుగా చూస్తారు. భర్తని ఎంతగానో ప్రేమిస్తారు, ఎంతగానో గౌరవిస్తారు. ఏదైనా కొదవ ఏర్పడితే ఉప్పు చేపను అండేసినట్టే అండేస్తారు కదా. ఉప్పు చేప కన్నా కత్తి వెసులుబాటు కలిగి దేవగారి అంతకంటే దారుణంగా అండేస్తారు మాటలతో. అవునా కాదా? ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. కానీ అన్ని కోల్పోయిన యోబు జీవితంలో దేవుడు మరలా అన్నిటినిచ్చాడు. అంటే చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం గట్టిగా. అన్నిటినిచ్చాడు దేవుడు. అన్ని కోల్పోయినా అందరూ విడిచిపెట్టిన యోబు మాత్రం దేవుని విడిచిపెట్టల. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగా. అయ్యా నా బిడ్డను తీసేసుకున్నాడయ్యా, దేవుడు ఉన్నాడా? దేవుడు అసలు ఉన్నాడంటావా? దేవుడు లేక అడగపోయాడు. కాబట్టి ఏమని రమ్మంటావయ్యా మందిరానికి? యోబు కళ్ళ ముందు తన సంతానాన్ని తీసేసుకున్నారు. యోబు వదిలిపెట్టాడా? దేవుణ్ణి వదిలిపెట్టాడా? నా కుమారులు ఏ తప్పు చేయలేదే, ప్రతిరోజు అరుణోదయమైన వారి కోసం నేను లేచి దహన బలులను అర్పిస్తూ ఉన్నానే, ప్రాయచిత్తముగా దేవుని సన్నిధిలో వేడుకుంటున్నానే, వారు కూడా ప్రార్థిస్తున్నారు, ఎంత భక్తి పరులో. కానీ నా సంతానం ఒక్కసారిగా ఆ ఇంటిలో సుడిగాలి చేత కొప్పుగూలి చనిపోయారే. దేవుడు చూడకుండా, దేవుడు కనపడలేదు నా బిడ్డలో, నేను ఎందుకు రావాలి దేవుని దగ్గరికి అన్నాడా? కానీ మనం అంటావా? మనం అనే చేస్తాం, దేవుడు లేడిక.
దేవుడు లేడనేసేస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం, దేవునికి అవకాశం ఇచ్చాడేమో, దేవునికి తన పరిస్థితిని అప్పగించుకున్నాడు. ఆ దేవుడు ఏం చేశాడు? కలగజేసుకొని తన పరిస్థితిని ఆశీర్వాదకరంగా మార్చాడు. ఎండిపోయిన జీవితాన్ని మరలా చిగురింపజేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నా మాటలు ముగిస్తున్నాను నేను. ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఇందులో. ఇక్కడ వారి మధ్యలోనికి వచ్చి ఉన్నప్పుడు ఆ శత్రువులకు చీకటి కలిగింది, వీరికి మాత్రం వెలుతురు కలిగింది. అంతేకాదు, అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, మోషే సముద్రం వైపు తన చేయి చాపినప్పుడు యెహోవా రాత్రంతా బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. దేవునికి స్తోత్రం. పెద్ద పెద్ద ఇంజన్లు తెచ్చి నీళ్లు తోళ్ళ, అర్థమవుతుందండి? పెద్ద పెద్ద ట్యాంకర్లు తెచ్చి తోళ్ళ. కొన్ని చోట్ల హఠాత్తు పరిణామాలు, అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు హెలికాప్టర్స్తో ఏం చేస్తారంటే, అప్పటికప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రంలో నీటిని తోడుకొని హెలికాప్టర్ ద్వారా నిమిషాల్లో నీళ్లు స్వీకరిస్తుంది అన్నమాట. అలాగే దేవుడు చేయలా. ఏం చేశాడంటే, దేవుడు దేన్ని పంపించాడంట? సముద్రాన్ని ఆరిన నేలగా చేశాడంట. ఎట్లా చేశాడు? తూర్పు గాలిని పంపించాడంట. తూర్పు నుండి గాలిని పంపించి, ఈ సముద్రాన్ని నా బిడ్డల కోసం మీరు ఆరబెట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా బిడ్డల కోసం మీరేం చేయాలి? ఈ నీళ్ళన్నీ కూడా 2 గోడలుగా ప్రారీలాగా చేయాలి మీరు. అంతేకాదు, అప్పుడు దాకా తడిసి ఉంటుంది కదా నేల, బురదగా ఉంటుంది కదా. ఉండిదా? చెమ్మగా ఉంటుందా? ఉండదా? కానీ చెమ్మ కూడా తగలకూడదు. నా పిల్లలకి ఎట్టుండాలి? దేవుని జాగ్రత్త ఎంత గొప్పదండి మన గురించి. ఒకసారి ఆలోచన చేయండి, ఇట్లాగా ఆలోచన చేయండి. దేవుడు ఎంత జాగ్రత్త కలిగి ఆలోచన, శ్రద్ధ కలిగి ఆలోచన, కనీసం చెమ్మైనా తగలకూడదని ఏం చెప్తున్నాడు? గాలిని పిలిచి, ఇదిగో నా బిడ్డలు ఈ నేలను నడవాలి, ఈ నీళ్ళన్నీ 2 పాయలైపోవాలి. అలానే కాదు, చెమ్మ కూడా, నీటి చుక్క కూడా తగలటానికి లేదు, ఆరిన నేలగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు వచ్చి ఎవరితో మాట్లాడి ఎవరికి చెబుతున్నాడు పనులు? ప్రజలకు చెప్పాడా? ఏమండి? దేవునికి తన బిడ్డలంటే ఎంత ప్రేమ అండి. మనమే దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాం. మనమే దేవుని యొక్క వాత్సల్యతను గ్రహించలేకపోతున్నాం. దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉంటున్నాడంటే, ప్రతిరోజు కూడా తల్లి అయిన తన చంటి బిడ్డను మరచునేమో గాని, అమ్మా ఏమంటాడు దేవుడు? నేను నిన్ను మరవను. అలాంటి దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. అలాంటి దేవునిక మనం విరోధంగా ప్రవర్తిస్తున్నాం. మనం అలాంటి దేవుణ్ణి మనం దుఃఖపరుస్తున్నాం. అలాంటి దేవుని దగ్గరికి నిర్లక్ష్యంగా వచ్చేది. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. ఒకసారి పరిశీలన చేసుకోండి, మన హృదయాలను పరీక్షించుకుందాం. అంత శ్రద్ధ కలిగిన దేవుణ్ణి ఎంత అశ్రద్ధ చేస్తున్నావో, నీ గురించి అంత శ్రద్ధగా ఆలోచన చేయగలిగిన దేవుణ్ణి ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావో ఒకసారి ఆలోచన చేయండి. అర్థమవుతుందమ్మా వాక్యం? అమ్మా అర్థమవుతుందా దేవుని యొక్క ప్రేమ? ఉదయకాల సమయంలో నా దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. నా దేవుడు నీ ఎడల శ్రద్ధ గలవాడు. నా దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. నా ప్రభువు ఎల్లవేళలా నిన్ను కాపాడుతూ ఉంటాడంట. అలాగా నిన్ను కాపాడువాడు కునకడు. ఎంత శ్రద్ధ అండి నిద్రపోవడానికి. ఇంత శ్రద్ధ కలిగిన దేవుణ్ణి ఎలాగ నిర్లక్ష్యంగా, అలాంటి దేవుని దగ్గరికి రావాలనిపిస్తుంది అమ్మా? ఇంత శ్రద్ధగా నీ గురించి ఆలోచిస్తున్నాడే నీ దేవుడు. ఇలాంటి దేవుని దగ్గరికి నువ్వు ఎలా రావాలి? దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత ప్రేమ కలిగిన దేవుణ్ణి దయచేసి ఇక నుండి నిర్లక్ష్యం చేయొద్దు. అసలు తన బిడ్డల పాదాలకు చెమ్మ కూడా తగలకూడదని ఆరిన నేలను చేశాడంట దేవుడు. దేవునికి స్తోత్రం.
అసలు దేవుని యొక్క ఆలోచన చూస్తే ఒక ప్రక్కన శత్రువు ఆ రకంగా వస్తూ బిడ్డలు ఈ రకంగా తల్లడిల్లిపోతున్నారని ఆ తండ్రి ఆలోచన చేసి నా బిడ్డలు కనీసం చెమ్మ తగిలి కూడా వెనక శత్రువు భయం వైపు చూడకూడదు అనుకున్నాడు దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? చెమ్మ తగిలి అరే మరలా సంకోచించి సముద్రం ముంచేస్తుందేమో అనుకుంటారేమో, లేకపోతే శత్రువు వైపు చూస్తారేమో, అలాంటి ఆలోచన కూడా నా బిడ్డకి రాకూడదని అసలు చెమ్మ కూడా పాదాలకి తగలకుండా ఆరిన నేలగా చేశాడంట. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం అండి! ఎంత అద్భుతమైనటువంటి శ్రద్ధ మనం అంటే దేవునికి. మరి మనం ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి ఆ దేవుని విషయంలో? ఉదయకాల సమయంలో పరిశీలన చేసుకుందాం. నా మాటలు ముగిస్తున్నాను. ఎందుకో ఈ మాటలు దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నాను నేను. అంత అద్భుతమైన ప్రేమను దేవుడు తన లేఖనముల ద్వారా మనకి వ్యక్తపరుస్తున్నాడు. కాబట్టి ఇలాంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి, ఆయన ప్రేమను అర్థం చేసుకుందాం. ఆయన ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడో మన ఎడల. మన కోసమే ప్రాణం పెట్టాడు ఆయన. మనల్ని విడిచిపెట్టలా నిత్యము మనల్ని కునకక కాపాడుతూ ఉన్నాడు ఆయన. ప్రతి విషయంలో నీ గురించి నా గురించి జాగ్రత్త కలిగి ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా దేవుని విషయంలో శ్రద్ధ కలిగి ఉందాం, ఆసక్తి కలిగి ఉందాం, దేవునికి ఇష్టంగా ఉందాం. దేవునికి నచ్చిన రీతిగా మనం నడుచుకుంటే ప్రభువు మనకు తోడుగా ఉండి ప్రతి విషయంలో మనకి జయమిచ్చి నడిపిస్తాడు. ప్రతి విషయంలో మనకు విజయాన్ని ఇస్తాడు. ప్రతి విషయంలో మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ప్రతి విషయంలో ఆయన మనకు తోడుగా ఉండి నడుస్తాడు. అలాంటి దేవుని ప్రేమను అర్థం చేసుకొని మనం ముందుకు కొనసాగుదాం. మన భక్తి జీవితాన్ని చక్కగా దేవునిలో కట్టుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.